ఆ నీళ్లతో కాస్త మొహం కడుక్కునేసరికి ఇంకా మండిపోతూ ఉంటాయి. మంట మంట అంటూ గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు మనోజ్. ఈ లోపు అందరూ కూడా వచ్చేస్తారు. వచ్చేసేసరికి గ్లాసు వంక చూస్తే గ్లాసులో వాటర్ ఉండవు. ఈ గ్లాసులో వాటర్ ఏది చంద్రి అని చెప్పాను కానీ మనోజ్ బాబు గారు ఆ గ్లాసులో వాటర్తోనే కదమ్మా మొహం కడుక్కున్నారు అని చెప్పనేసరికి ఆ పసరు నీళ్లతో మొహం కడుక్కున్నాడా, అందువల్లే కళ్ళు కనిపించట్లేదా ఏంటి అనుకుంటూనే ఇలా రా మనోజ్ కూర్చో కూర్చో అని చెప్పి కూర్చోబెడతారు. ఈ లోపు వస్తారు. అమ్మ మీనా, అందులో పసర వైద్యం తెలుసు కదా నీకు, అది కళ్ళు కనిపించట్లేదంటే అది చూడమ్మా అని చెప్పాను కానీ అలాగే అమ్మమ్మ గారు అని చెప్పి మీనా కాస్త వెళ్ళి పసర వైద్యం ఏమేంటో అన్నీ కలిపి నూరి తీసుకొచ్చి మనోజ్ కళ్ళల్లో డ్రాప్స్ వేస్తుంది. వేసినా కానీ మనోజ్కి కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది కానీ కళ్ళు కనిపించవు. మమ్మీ కళ్ళు కనిపించట్లేదమ్మా, నా కళ్ళు తెరుచుకోవడం లేదు, ఇంకా నాకు కంటి చూపు రాదేమో, అయినా కళ్ళల్లో కారం పడితే ఏయో వాటర్తో కడుక్కున్నాను, ఆ వాటర్తో కడుక్కోవడం వల్లేనేమో నాకు ఎలా జరిగింది, అసలు ఏంటి ఏం వాటర్ అది, నా కళ్ళు కనిపించట్లేదమ్మా, ఇంకా నేను జీవితాంతం గుడ్డివాడిలా ఉండిపోవలసిందేమో అంటూ మనోజు టెన్షన్ పడిపోతూనే ఉంటాడు. నీకేం కాదురా, నీకేం కాదు, పసర వైద్యం చేయించుకున్నావు కదా అని చెప్పాను కానీ ఏమో అమ్మ నా వల్ల కావడం లేదు అని చెప్పనేసరికి ఒరే బాలు అర్జెంటుగా కార్ తీరా, మనోజ్ కళ్ళు కనిపించట్లేదంట, వెంటనే టౌన్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళ పక్కనే ఉన్న కొంచెం దగ్గరలో ఉన్న టౌన్కి అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళేసరికి ఇంక 24 గంటలు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేమనేసరికి రోహిణి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్న సుశీలమ్మ ఇటు మీనా వీళ్ళంతా కూడా టెన్షన్ పడతారు. అదేంటమ్మమ్మ గారు, అది వేస్తే ఎవరికైనా నయం అవుతుంది కదా, మరి మనోజ్కి నయం అవ్వకపోవడం ఏంటి అనగానే నయం అవుతుంది మీనా, ఈ పసర వైద్యాలు ఎలా ఉంటాయంటే కొంచెం ఆలస్యం అవుతాయి, మనం ఓపికగా ఉండాలి, లేదంటే వెంటనే రియాక్ట్ కావడానికి ఇంగ్లీష్ వైద్యాలు కాదు కదా, ఇంగ్లీష్ వైద్యం అంటే ఇలా టాబ్లెట్ వేసుకోవడంతో వెంటనే ఉపశమనం కలుగుతుంది, కానీ నాటు వైద్యానికి అలా కాదు, కొంచెం సమయం పడుతుంది, మనోజ్కి తగ్గిపోతుందిలే, నువ్వేమీ టెన్షన్ పడుకో అని చెప్పాను కానీ సరే అమ్మమ్మ గారు అని చెప్పి మీనా కాస్త ఇంటి దగ్గర కొంచెం రిలాక్స్గానే ఉంటుంది. ఇంకా హాస్పిటల్లో మనోజ్కి కళ్ళు కనిపించవు. ఇంకా కళ్ళల్లో ఆ పడ్డ పౌడర్ అంతా కూడా డాక్టర్ క్లీన్ చేస్తాడు. అసలు ఏ పసర వైద్యం దేనివల్ల ఇదంతా అయ్యిందని ఇంకా చూసేసరికి ఏదో పసర వాటర్తో కడుక్కోవడం వల్లే ఇలా జరిగిందన్న విషయం తెలుసుకుని కళ్ళకు కట్టులు కడతారు. కట్టులు కట్టేసరికి ఇంకా ఒక 6 గంటల వరకు కట్లు విప్పడానికి వీల్లేదు, ఆ తర్వాత కంటి చూపు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పనేసరికి సరేనని ఇంకా అక్కడే ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూస్తూ ఉండేసరికి ఇంకా కట్లు విప్పే సమయం కూడా దగ్గర పడుతుంది. కట్లు విప్పే సమయం దగ్గర పడేసరికి కట్లు విప్పిన తర్వాత నేను నా కొడుకుని చూడాలి, అర్జెంటుగా లోపలికి వెళ్ళొచ్చా అని చెప్పాను కానీ నేను లోపలికి వెళ్ళి డాక్టర్ గారిని అడుగుతానండి, ఆ తర్వాత మీరు వెళ్దురు కానీ అని చెప్పి నర్సు లోపలికి వెళ్ళేసరికి రోహిణి అంటూ కలవరిస్తూ ఉంటాడు మనోజ్. అయితే బయటకు వచ్చి మీ పేరు రోహిణియా అని చెప్పాను కానీ కాదు అని చెప్పనేసరికి ఇక్కడ రోహిణి అంటే ఎవరు, లోపల ఉన్న పేషెంట్ రోహిణినే కలవరిస్తున్నాడు అంటూ మాట్లాడేసరికి అమ్మ రోహిణి, మనోజ్ నిన్నే కలవరిస్తున్నట్టున్నాడమ్మా, వెళ్ళమ్మా వెళ్ళు, లోపలికి వెళ్ళు అంటూ ప్రభావతి చెప్పడంతో రోహిణి కాస్త లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి రోహిణి నా కళ్ళు రావు రోహిణి, ఇంకా జీవితంలో నిన్ను నేను చూడలేను, నేను జీవితాంతం అందులాగే ఉండిపోవాలి, నాకు అసలు ఏమీ కనిపించట్లేదు రోహిణి అంటూ ఇంకా చాలా టెన్షన్ పడుతూనే బాధపడుతూ సెంటిమెంట్గా మాట్లాడుతూ ఉంటాడు మనోజ్. అయితే నీకేం కాదు మనోజ్, నువ్వేం టెన్షన్ పడకు, నీకేం కాదు, నీకంతా బాగానే ఉంటుంది, నీకు కంటి చూపు తిరిగి వచ్చేస్తుంది అని చెప్పనేసరికి ఈలోపు ప్రభావతి కూడా లోపలికి వస్తుంది. లోపలికి రావడంతో ఇంకా చూసి ఇంకా కంటి చూపు రాలేదని ఇదంతా మీనా వల్లే, ఏం చెప్తానంటే డాక్టర్ కంట్లో ఏదో పడింది అందువల్లే కంటి చూపు కనిపించట్లేదు అని చెప్పడంతో ఇంకా గబగబా బయటకు వచ్చేసరికి సుశీలమ్మ మీనా అప్పుడే వస్తూ ఉంటారు. వచ్చావా, నా కొడుకు కంటి చూపు పోయిందో లేదో అని చూడడానికి వచ్చావా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య,
కంటి చూపు పోయిందో లేదో చూడడానికి రావడం ఏంటి? మీ అబ్బాయికి కంటి చూపు పోవాలని నేను మాత్రం కోరుకున్నానా ఏంటి అని చెప్పాను, కానీ నువ్వే కోరుకున్నావు, అందుకే నా కొడుకుకు కంటి చూపు పోయింది అంటూ మాట్లాడగానే ఒక్కసారిగా అందరూ కూడా మీనా ఏ తప్పు చేసింది అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఈలోపు డాక్టర్ కాస్త బయటకు వస్తారు. ఆ బాబుకి నాటు వైద్యం చేసింది ఎవరు అని చెప్పాను, కానీ ఇదిగో ఇదే చేసింది, దీనివల్లే నా కొడుకుకు అలా అయింది అనగాని, నో నాటు వైద్యం చేయడం వల్లే మాకు ట్రీట్మెంట్ ఈజీ అయ్యింది, అప్పుడు నాటు వైద్యం చేయడం వల్లే ఇప్పుడు మీ అబ్బాయికి కళ్ళు కనిపిస్తున్నాయి, లేదంటే ఆ కంట్లో పడ్డ పౌడర్ వల్ల శాశ్వతంగా కంటి చూపు పోయి ఉండేదే, ఆ నాటు వైద్యం చేయడం వల్లే తనకి కంటి చూపు మరలి వచ్చింది, కట్లు విప్పేశాము, వెళ్ళి చూడొచ్చు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. చూసావా ప్రభా, ఉత్తి పున్నాన్న మీనాని అనడం నీకు బాగా అలవాటైపోయింది. అసలు మీనా ఏం తప్పు చేసింది? మనోజ్కి అలా ఉంటే తను నాటు వైద్యం చేసి తనకు కంటి చూపు వచ్చేలా చేసింది. నువ్వు ఎప్పుడూ మీనాని అర్థం చేసుకోలేదు. డబ్బు ఉంటేనే మనుషుల ప్రభా, డబ్బు లేకపోతే మనుషులు కాదా? రేపొద్దుట నీకేదైనా అయితే నీ పెద్ద కోడలు చూస్తుందా లేక నీ చిన్న కోడలు చూస్తుందా? నీకేదైనా అయితే చూడాల్సింది మీనాయే, అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపు కోటీశ్వర్ల కోడలు లేదంటే మలేషియా నుంచి కోడలు అంటూ వీళ్ళిద్దరి గురించి ఆలోచిస్తావే తప్ప మీనా గురించి అస్సలు ఆలోచించవు. కొంచెం మనిషిగా ఆలోచించు ప్రభావతి. ఇప్పటికైనా నువ్వు ఒక అత్తవే అని, ఒక తల్లివన్న విషయం గుర్తు తెచ్చుకుని వాళ్ళిద్దరితో ఎంత ప్రేమగా ఉంటున్నావో మీనాతో కూడా ప్రేమగా ఉంటే బాగుంటుంది. ఈరోజు నీ కొడుకు చూపుతో ఉన్నాడు అంటే దానికి కారణం మీనా అని డాక్టర్ చెప్పిపోయాడు కదా. ఇప్పటికైనా నీ మనసులో మార్పు వస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా రావే అనుకుంటూ సుశీలమ్మ కాస్త మీనాని తీసుకుని వెళ్ళిపోతుంది. ప్రభావతి ఎంతో బాధగా లోపలికి వెళ్ళి మనోజ్ని చూసి మనోజ్ని తీసుకుని ఇంటికి వస్తారు. ఇప్పుడు మనోజ్కి అంతా బాగానే ఉందా? మీనా చేసిన నాటు వైద్యం వల్లేనంటే కదా మనోజ్కి ఏ ప్రమాదం జరగలేదు అంటూ మాట్లాడేసరికి, అవునండి, నేను మీనా విషయంలో ఎన్నో తప్పులు చేశాను, ఎంతో బాధ పెట్టాను, ప్రతి క్షణం మీనాకు నరకం చూపించాను. మీనాకు డబ్బు లేదనే కదా, మీనా పువ్వులమ్ముకునేదనే కదా నేను మీనాని అంత దూరం పెట్టి అంత బాధ పెట్టింది. డబ్బు ఉంటేనే మనుషులా, డబ్బుతోటే మనుషుల్ని ముడిపెట్టాలని చూశాను, కానీ మీనా ఎప్పుడు కూడా నన్ను అలా చూడలేదు, ఒక అత్తలా ఎప్పుడు చూడలేదు, ఒక అమ్మని చూసినట్టే చూసింది. నేనే మీనా విషయంలో చాలా పెద్ద తప్పు చేశానండి, మీనాని క్షమించమని అడగాలి అంటూ ప్రభావతి కాస్త మీనా దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించగలవా మీనా అని చెప్పనేసరికి, అయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమాపణ కోరడం ఏంటి అని చెప్పాను, కానీ లేదు మీనా, నీ విషయంలో చాలా తప్పులు చేశాను, ఎంతో బాధ పెట్టాను, ప్రతి క్షణం ఏదో ఒక మాట అంటూ నిన్ను బాధ పెడుతూనే ఉన్నాను. లేదు మీనా, నేనే తప్పు చేశాను, నన్ను క్షమిస్తావా? ఇంకెప్పుడూ నీ విషయంలో ఎలాంటి పొరపాటు చేయను, నిన్నిక మీదట ఎలాంటి బాధ పెట్టను, నన్ను క్షమించగలవా అంటూ మీనాని క్షమాపణ అడిగేసరికి ఒక్కసారిగా బాలు, ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతారు. నిజంగా ప్రభా, నీలో ఎంత మార్పు వచ్చిందా అని చెప్పాను, కానీ నిజంగానే మార్పు వచ్చింది అత్తయ్య. మీరు చెప్పారు కదా మీనాని నేను ఎంతలా టార్చర్ పెడుతున్నానో, మీరు నన్ను వంట చేయమన్నందుకే అదే టార్చర్లా ఫీల్ అవుతుంటే, మరి మీనాని నేను ప్రతి క్షణం కూర్చోనివ్వకుండా నిలబడనివ్వకుండా ఎంతో టార్చర్ పెడుతుంటే మరి దాన్నేమంటారు? అందుకే నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇంకెప్పుడు మీనాని బాధ పెట్టను, రోహిణిని శృతిని చూసినట్టుగానే మీనాను కూడా నేను చూస్తాను అంటూ ప్రభావతి కాస్త చెప్పేసరికి చాలా సంతోషపడిపోతుంది. ఇంకా సుశీలమ్మ, ఇటు మనోజ్ అందరూ కూడా చాలా సంతోషపడతారు ప్రభావతిలో ఇంత మార్పు వచ్చినందుకు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.